హలో ఫ్యామిలీ, ఈరోజు మనం బాలాపూర్ మామిడిపల్లిలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఒకప్పుడు కొండపైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన స్వయం క్షేత్రం కొండపైన ఉంది. ఆనాటి కాలంలో ఈ ప్రాంతమంతా అరణ్యంతో నిండిపోయి ఉండడం వలన ఆలయాన్ని కొండ కింద నిర్మించారు. ఈ రాజగోపురం పైన మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం ఇలా దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం 500 సంవత్సరాల నాటిదంట. మనం టెంపుల్లోనికి ఎంటర్ అవడంతోనే పెద్ద ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదని చెబుతారు. పురాతన పద్ధతిలో 280 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు 37 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. గోపురంలో జంతువులు, పక్షులు మరియు స్త్రీల రూపాలు ఆలయ భౌగోళిక శాస్త్రాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఒక పురాణం ప్రకారం ఆలయంలోని విగ్రహాల కింద ఒక నిధి తేలుతూ ఉంటుంది. ఈ నిధి కోసం దొంగలు ఒకసారి వచ్చి అసలు విగ్రహాలను ధ్వంసం చేశారని నమ్ముతారు. అసలు విగ్రహాలు ధ్వంసం కావడంతో కొత్తగా దొరికిన విగ్రహాలు తుంగభద్ర జలాల్లో మునిగిపోయాయి. ఆ తరువాత 15 ఏళ్ల పాటు ఆలయాన్ని మూసి ఉంచారు. కొంతకాలం తర్వాత ఈ రాజ్యానికి చెందిన ఒక పాలకుడు తప్పనిసరిగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి స్వామికి ధూపం సమర్పించాలని చెప్పాడు. అందువలన ఈ ఆలయం నిర్మించబడిందని చెప్తారు. 2009లో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించారు, కానీ స్తంభాలు ఇప్పటికీ పురాతనమైనవి. పురాణాల ప్రకారం వెంకటేశ్వరుడు తిరుపతి వైపు వెళ్తున్నప్పుడు అతను శ్రీదేవి మరియు భూదేవితో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. ఇక్కడే స్వామివారు సంచరించినట్లు స్వామివారి పాదాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయానికి పక్కనే ఒక కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో 5 పడగలపై నాట్యమాడుతున్న కృష్ణుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ కోనేరు చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇక్కడ ప్రతినిత్యం స్వామివారికి మాస కళ్యాణం, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుండి 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5:30 నుండి 7:30 వరకు. సాటర్డే, సండే మాత్రం మార్నింగ్ 6:30 నుండి 1 వరకు, మళ్ళీ సాయంత్రం 5:30 నుండి 8 వరకు ఓపెన్ ఉంటాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి తప్పక స్వామివారిని దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.